Here is the non-spoiler review of the film Kottaloka Chapter 1 చంద్ర తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంక ఈ మూవీ వచ్చేసి నన్ను తెలుగు షోకి వెళ్తే నేనున్న ప్లేస్లో తెలుగు ప్రింట్ రాలేదు, వార్ 2 చూస్తారా అని అడిగారు. ఇంకా తెలుగు ప్రింట్ తీసుకురాకుండా ఇన్ని రోజులు ఎలాగ చెప్పని చేశారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా పక్కన పెడితే నాకు ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్ళేలోపు పరదా అనే మూవీ రివ్యూ, జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే మూవీ రివ్యూ, మామన్ అనే మూవీ రివ్యూస్ అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, ఒక నార్మల్ యువకుడు అండ్ పవర్స్ ఉన్న అమ్మాయి కలిస్తే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, నార్మల్ యువకుడు పరిస్థితి ఏంటి, అసలు పవర్స్ ఎలాగ ఉన్నాయి ఆ యువతికి ఆ అమ్మాయికి అనేది రిమైనింగ్ స్టోరీ. ఎంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. ఇంకా ఓవరాల్గా హీరోయిన్ పేరు చంద్ర, అందుకే చాప్టర్ 1 చంద్ర అని పెట్టారు. ఓవరాల్గా సినిమా ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, నాకైతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ని పోల్చుకుని అప్పుడు నీ సినిమా ఎలా ఉందనేది చెప్పాల్సి వస్తుంది. ఈ సినిమాకి ఫస్ట్ 35 మినిట్స్ తర్వాత నుంచి ఇంటర్వల్ వరకు సినిమా జస్ట్ ఓకే కింద ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఓవరాల్గా నాకైతే నచ్చింది. గ్రేట్ ఫిల్మ్ అని అయితే అన్ను, నచ్చిందని అయితే చెప్తాను. హిట్ టు సూపర్ హిట్ మధ్యలో కొట్టుమిట్టాడుతుందని అయితే చెప్తాను నేను. మరీ తీసి పడేసాడు అంత అయితే కాదు. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రేటింగ్ కూడా ఇస్తాను లాస్ట్లో, చివరి వరకు చూడండి నా రివ్యూ. ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్టింగ్ బై కళ్యాణి ప్రియదర్శన్ ఈజ్ టూ గుడ్. ఎందుకంటే అసలు ఇటువంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రివ్యూలో వద్ది ఇంటర్వల్ దగ్గర అటువంటి క్యారెక్టర్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. అసలు ఇటువంటి క్యారెక్టర్ ఒప్పుకుంటారని అనుకోలేదు. అది పాజిటివో నెగిటివో కూడా అర్థం కాకుండా తీసుకెళ్లారు. సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుద్ది ఇది పాజిటివో నెగిటివో అన్నట్టుగా ఉంటుంది చూసిన వారికి. ఇది మూవీలో వచ్చేసి సెకండ్ హాఫ్లో ఒక క్యామియో ఉంటుంది ప్రీ క్లైమాక్స్ దగ్గర, అది బాగుంది. మళ్ళీ క్లైమాక్స్లో ఎవరు క్యామియో వస్తారనేది మీకు ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది, సినిమా చూసిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, చూడని వారికి కూడా తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఆ లాస్ట్ క్యామియో దగ్గర ఫైట్ బాగుంది. ప్రీ క్లైమాక్స్ దగ్గర ఒక యాక్టర్ క్యామియో ఉంటుంది, ఆ క్యామియో అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అక్కడ కూడా ఆ ఫైట్ ఎదిరిపోయింది, క్యారెక్టర్ ఎదిరిపోయింది, లుక్ ఎదిరిపోయింది, అన్నీ ఎదిరిపోయినాయి. ఇంకా అది మాత్రం గెస్ చేయలేరు అనుకుంటున్నాను ప్రీ క్లైమాక్స్ది, కానీ క్లైమాక్స్ది గెస్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను క్యామియో. ఇంకొకటి వచ్చేసి రీసెంట్గా ఒక సాంగ్ హైలైట్ అయ్యింది ఒక సినిమాలో, అందులో యాక్టర్ కూడా కనిపించారు, కానీ ఒక్క షాటే చూపించారు, పెద్ద అయ్యలేదు. సెకండ్ హాఫ్లోనే చూసుకుందాం, సెకండ్ పార్ట్లోనే అనుకుంటున్నారేమో. ఇది ఒక 7 పార్ట్ల కింద వస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది ఇంకా 6 బ్యాలెన్స్ ఉన్నాయి, కానీ ఒక నెగిటివ్ ఉంది, అది మైనస్లో చెప్తాను. ఇంకా మ్యూజిక్ వచ్చేసి జేక్స్ బీజోయ్, ఇది నేనే డైరెక్ట్ చేశానని ఫీల్ అయ్యి మరి మ్యూజిక్ కొట్టినట్టు అనిపించింది, అంత బాగా ఉంది మ్యూజిక్. ఇంక మూవీ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. మలయాళంలో దుల్కర్ సల్మాన్ గారు ప్రొడ్యూస్ చేస్తే, తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేయడం వల్లే ఇంత బాగా వచ్చింది. మహేష్ బాబు గారు సపోర్ట్ చేయడం సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాకు ఆనందంగా ఉంది. మంచి విజువల్స్ ఇచ్చారు, సినిమా స్లోగా ఉన్నా కూడా ఆ విజువల్స్తో కట్టిపడేసింది. ఇంక ఈ మూవీ వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ నుంచి ఇంకొక ప్లస్ పాయింట్స్ ఉంది. కామెడీ బాగుంది నజిలేన్ గారిది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కామెడీ బాగుంది. దబేలమని నేల మీద పడిపోవడం అనే కామెడీ ఒకటి ఉంటుంది, అది బాగుంది, 2 సార్లు చూపించారు అది. ఇంక ఈ మూవీ వచ్చేసి మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా స్లోగా ఉంది. ప్లస్ ఫస్ట్ 35 to 40 మినిట్స్ చాలా బోరింగ్గా కథ అక్కడక్కడే తిరుగుతూ మెయిన్ పాయింట్కి వెళ్ళకుండా ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా ఆ తర్వాత 35 మినిట్స్ తర్వాత నుంచి జస్ట్ ఓకే కింద ఉంది. ఇంకా ఆ తర్వాత బాగానే ఉంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి మలయాళం మూవీస్ ఇష్టపడే వరకు కూడా, మలయాళం సినిమాలు తెలుగులో కానీ ఇంగ్లీష్ సబ్టైటిల్స్లో కానీ చూసే వరకు కూడా కొద్దిగా చాలా స్లోగా ఉందని ఫీలింగ్ కలుగుద్ది. ఎందుకంటే ల్యాగ్ కూడా కాదు, డాక్యుమెంటరీ తీస్తే ఎలా ఉంటుందో అంత స్లోగా ఉంది. మలయాళం సినిమాలు చూసే వరకు కూడా అంత స్లో భరించలేరేమో అనేటట్టుగా ఉంది. ఇవి మైనస్ పాయింట్స్. ఇంకా ఈ మూవీకి వచ్చేసి ఫైనల్గా తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇంకా మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే వచ్చి అనిపించింది. ఇంక ఈ మూవీ ఎంతమంది చూసారు, ఏ లాంగ్వేజ్లో చూసారు, చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.